ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. మౌన పోరాటం మౌన పోరాటం. నూతన దంపతులు మొదటిసారి జంటగా గుడికొచ్చారన్నమాట. మీకు మీ కుటుంబానికి అంతా శుభం జరగాలమ్మా. అంతా శుభమే జరగాలని, ఎలాంటి కీడు జరగకూడదని మొదటి శుభలేఖ ఈ స్వామివారి ముందు పెట్టి పూజ చేయించాం. అయినా కీడు జరుగుతూనే ఉంది పంతులు గారు. ఆ దేవుడు కోరిన కోరికలు తీర్చటమే కాదమ్మా, పాపాలేమైనా ఉంటే అవి కూడా తొలగిస్తాడు. పాపాలు ఎలా తొలగిస్తాడనుకుంటున్నారు? ఆపదలిచ్చే తొలగిస్తాడు. ఈ కర్మ ఫలితాలకి ఎవరూ అతీతులు కారు. కాకపోతే దైవానుగ్రహం ఉంటే పెద్ద ప్రమాదం కాస్త చిన్న ప్రమాదం రూపంలో తప్పించుకోవచ్చు. మీ పెళ్లికి ముందు ఆ రోజు మీరు గుడికొచ్చి పూజ జరిపించినప్పుడు పొరపాటున శుభలేఖ కాలింది. ఏంటి పంతులు గారు మీరనేది? మీరిలా కంగారు పడతారనే నేను చెప్పలేదు. మీ కుటుంబానికి ఎలాంటి హాని జరగకూడదని పూజ జరిపించి మిగతా శుభలేఖలు మీకిచ్చాను. జరిగింది మనసులో నుంచి తీసేసి మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఆ స్వామి మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాగే పంతులు గారు. ఇలా ఇవ్వండి, పూజ జరిపిస్తాను. గోత్రనామాలు చెప్పు బాబు. పాలవెల్లి గోత్రం చరణ్ సౌందర్య. పాలవెల్లి గోత్రోద్భవస్య చరణ్ నామధేయస్య సౌందర్య నామధేయస్య అన్యోన్య దాంపత్యత సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహ ప్రీత్యర్థం పూజాం కరిష్యే. మంగళం కౌశవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళనీరాజనం దర్శయామి, అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. ఏషదమానం భవతి శతాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమానస్యాః శ్రీరామచంద్రస్వామి దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. శుభమస్తు శుభమస్తు. విజయోస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. ద్వారకా, చిన్నత్తయ్య కుటుంబానికి అండగా నిలబడి దుర్గత్తయ్య చాలా పెద్ద నరకంలో నుంచే వాళ్ళని బయటపడేలా చేసింది. దుర్గత్తయ్యకే శిక్ష పడేలా చేయబోయినా ఆ రాక్షసులకు కోర్టు సరైన శిక్ష విధించేలా చేసింది. ఇంకా చిన్నత్తయ్య వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటారని మనం అందరం సంతోషించే లోపే చిన్నత్తయ్యని ఎవరో కత్తితో పడవడం ఏంటి? అలాంటి శత్రువులు ఎవరు ఉంటారు? ఆ రోజు పెళ్లిలో సౌందర్యకి ప్రాణహాని జరిగింది. మొన్న అదే సౌందర్య శోభనం రోజు
చిన్నత్తయ్యకి ప్రాణహాని జరిగింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అదే ఎవరి ప్రాణాలైనా మనం వినకూడని వార్త ఏదైనా వినుంటే ఆ కుటుంబం ఏమైపోయేది? అలాంటి ఆలోచన వస్తేనే తట్టుకోలేం అవంతి. అలాంటిది జరిగితే భరించగలమా? జరిగిన ఇన్సిడెంట్స్ ఒక హెచ్చరికగా తీసుకున్నాను. ఈ కేసు నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఆ క్రిమినల్స్ ఎవరో తొందరలోనే పట్టుకుంటాను అవంతి. ఆ కుటుంబం గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆ కుటుంబం అంటే పడని వాళ్లే ఇలాంటి దాడులు చేశారనిపిస్తుంది. అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు ద్వారకా. నేను ఆ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాను అవంతి. ద్వారకా, నాదొక చిన్న అనుమానం. అనుమానం ఏంటవంతి? అనుమానం అంటే అనుమానం కాదు. దుర్గత్తే కూడా ఏదో బయటికి చెప్పలేక నలిగిపోతున్నారనిపిస్తుంది. అలాంటిదేమైనా ఉందా? అత్తయ్య మన దగ్గర ఏదైనా దాస్తున్నారా? అలాంటిదేం లేదవంతి. ఈ కేసు తొందరగా ఒక కొలీగ్కి రావాలంటే ఆ క్రిమినల్స్ ఎవరో తెలియాలని అమ్మ అంతే పట్టుదలగా ఉంది. జానకి పిన్ని కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే అది మనకొచ్చినట్టే. తొందరలోనే ఆ క్రిమినల్స్ ఎవరో ఫైండ్ అవుట్ చేస్తాను అవంతి. నువ్వేం టెన్షన్ పడకు. మీ పెళ్లికి ముందు ఆ రోజు మీరు గుడికొచ్చి పూజ జరిపించినప్పుడు పొరపాటున శుభలేఖ కాలింది. అత్తయ్య, చరణ్ నీ మెళ్ళో తాళి కట్టేలోపు నీ గొంతులో ఊపిరి ఆపేస్తాను. చరణ్ మీద నీకున్న ప్రేమని ఇప్పుడే చంపేస్తాను. చరణ్ తో పెళ్లి కోరుకున్నందుకు నీకు చావే గతి. సౌందర్య, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆస్తులు అంతస్తులు ఇవేమీ పట్టించుకోకుండా చరణ్ని నువ్విష్టపడ్డావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి నా కోడలవ్వటం నా అదృష్టంగా భావించాను. అందుకే మీ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. కానీ నీ జీవితంలో పెళ్లి అనేది ఇంత పెద్ద గండమని నీకు ప్రమాదం జరిగాకే తెలిసింది. నీ మీద మీ కుటుంబం మీద అంత పగ ఎవరికుంటుంది? అంత గిట్టని వాళ్ళు ఎవరుంటారు? మీ కుటుంబాన్ని నాశనం చేసి మీ యావదాస్తి మీద కన్నేసిన ఆ మహేంద్ర విశాలాక్షిల పీడైతే మీ పెద్దమ్మ వదిలించింది, వాళ్ళకి శిక్ష పడేలా చేసింది. మరి అలాంటి వాళ్ళు వేరే ఎవరుంటారు? నీకు మీ కుటుంబానికి వేరే శత్రువులు ఎవరుంటారమ్మా? నువ్వు చరణ్ సంతోషంగా ఉండటం ఎవరికి నచ్చట్లేదు. ఇది నా బావకి భార్య అయితే నేను తట్టుకోలేను. నేను కాకుండా ఇంకో మనిషి బావని ఎలా చేసుకుంటుంది? అసలు నిన్ను చంపమని వాడెవడికో చెప్పడం ఎందుకు? నేనే చంపేస్తే సరిపోయేది కదా. ఇప్పుడే చంపేస్తా. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పమ్మా, దుర్గ గారితో చెప్దాం. నా అనుమానం నందిని మీదత్తయ్యా.